ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం, రెండో ప్రశ్నలకు సమాధానం. రాష్ట్రంలో ఆహార వ్యాపార నిర్వాహకుల నమోదుతో సహా ఆహార కల్తీని నివారించడానికి ఆహార భద్రతా శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుంది. సూచించిన భద్రత మరియు పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి అందరూ ఆహార వ్యాపార నిర్వాహకులు నమోదు చేసుకోవాలి లేదా లైసెన్స్ పొందాలి. నోటిఫైడ్ ప్రయోగశాలలో క్రమం తప్పకుండా తనిఖీలు మరియు ఆకస్మిక దాడులు నిర్వహించబడుతున్నాయి మరియు ఆహార నమూనాలను క్రమ పద్ధతిలో సేకరించి విశ్లేషించడం జరుగుతున్నది. 2023-24 నుండి జనవరి 2026 వరకు మొత్తం 16,730 నమూనాలను పరీక్షించడం జరిగింది. వాటిలో 1,407 సురక్షితం కానివి లేదా నాణ్యత లేనివి లేదా తప్పుడు బ్రాండ్ చేయబడినవిగా గుర్తించడమైంది. కోర్టులలో ప్రాసిక్యూషన్ చేయడం ద్వారా జరిమానాలు విధించడం వంటి తగిన చర్యలు తీసుకోవడమైంది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా సమాజానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన విషయం మీద ప్రశ్నలు అడిగారు. ఈ అధ్యక్ష, దీంట్లో ప్రభుత్వం వైపు నుంచి గత ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసి గాలికి వదిలేసి ప్రజా ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేయడం జరిగింది అధ్యక్ష. తనిఖీలు నిర్వహించడం విషయంలో కానీ లేదా స్టేట్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసే విషయంలో కానీ లేదా సిబ్బంది నియామకంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. అయితే వీటిని సరిచేసే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది. దానికి అనుగుణంగానే ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ అనేక ఆహార పదార్థాల్లో వాడుతున్న మాట కూడా వాస్తవం అనే విషయాలు వచ్చాయి అధ్యక్ష. ఇటీవల గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఇటువంటి చోట కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రజలకు కూడా అవగాహన ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే కలర్ ఉంది కదా బాగుంటుంది అనే ఉద్దేశంతో హోటళ్ళలో వెళ్తున్నారు. అటువంటి వాటి మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు ఎక్కడన్నా కల్తీ కానీ ఈ సింథటిక్ కలర్స్ వాడడం వల్ల, బెల్లంలో కూడా సింథటిక్ ఫుడ్ కలర్ వాడుతున్నారు బ్రౌన్గా రావడం కోసం, కలర్ రావడం కోసం, లేదా చిల్లీ చికెన్లలో ఎర్రగా ఉండడం కోసం సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురి చేసే అధ్యక్ష. చాలా తీవ్రమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని మీద విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. ప్రజల్లో దీని మీద అవగాహన కలిగించాల్సి ఉంది. చాలా విస్తృతంగా ఈసీ ప్రోగ్రాంలను తీసుకొచ్చి ఇవాళ హోర్డింగ్లలో కానీ లేదా రైల్వే స్టేషన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అనేక రకాలుగా వీటిని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది ఒకవైపు అవగాహన కలిగించే కార్యక్రమాలు, రెండవ వైపు తనిఖీలు నిర్వహించడం, మూడవ వైపు ఈ సేఫ్టీ ల్యాబొరేటరీని వెంటనే తయారు చేసి మొదలుపెట్టి ప్రారంభించి వాటిలో ఈ తనిఖీల తర్వాత శిక్ష తీసుకుని. అయితే దీంట్లో ఒక విధి ఏంటంటే అధ్యక్ష, ఈ తనిఖీల్లో అన్సేఫ్, సబ్స్టాండర్డ్ అండ్ బ్రాండెడ్ ఇటువంటి వాటిల్లో కేవలం అన్సేఫ్ విషయంలో మాత్రమే జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంది. అయితే మ్యాక్సిమం 6 నెలల దాకా ఉంది అధ్యక్ష. కాబట్టి దీంట్లో కావాల్సిన భయాన్ని ఈ తప్పులకు పాల్పడుతున్న అవతకులకు పాల్పడుతున్న వాటిలో కలిగించలేకపోతున్నాం అనే ఒక భావన అయితే ఉంది. ఈ పరిస్థితిని మరింత కాస్త విస్తృతంగా ఆలోచించి ఏ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వ FSSAI ద్వారా కూడా ఒకసారి సంప్రదించి దీన్ని మరింత కఠినతరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా అనే విషయం మీద గుర్తించి ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించడం, అదేవిధంగా అవగాహన కల్పించడం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతామని ఈ సందర్భంగా నేను సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1448 అండి.